చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక వాగ్దానం చేశారండి. అదేంటో ఒకసారి వినండి. ఇక్కడ భారత్ గారిని గెలిపించండి, ఎంపీగా పల్లా శ్రీనివాస్ గెలిపించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మేము అన్ని విధాలు ప్రయత్నం చేసి కేంద్రాన్ని మెప్పించి దీన్ని ప్రైవేటైజ్ చేయకుండా చూసి బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ అవ్వకుండా నేను చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో వాగ్దానం చేశారు గాజువాక ప్రాంతంలో. ఆ యొక్క మాటలు నమ్మి గాజువాక ప్రాంత ప్రజలు చంద్రబాబు నాయుడు గారి యొక్క అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారండి. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ పల్లా శ్రీనివాస్ గారికి వచ్చింది. అదేవిధంగా ఎంపీ స్థానంలో ఉన్నటువంటి భరత్ గారిని కూడా విశాఖపట్నం వాస్తవ్యులు గెలిపించారండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తాను చేసినటువంటి వాగ్దానం ప్రకారంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ అవ్వకుండా తాను ముఖ్యమంత్రిగా తాను సహకరించాలని విశాఖ వాస్తవ్యుడిగా నేను కోరుకుంటా ఉన్నానండి. జగన్ గారు పథకాలు నెరవేర్చి కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదని కాన్సెప్ట్లో ప్రజలు ఓడించారు. మరి మీరు కూడా ఇప్పుడు మీ పథకాలను నెరవేరుస్తూ రాష్ట్రం అభివృద్ధిలో మీరు ముందుకు పోవాలి. అలాగే మీరు చేసినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల మీరు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చకపోతే కనుక తిరిగి వచ్చే ఎలక్షన్స్లో మీరు వాటి పర్యవసరం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జరగకూడదు. మీరు మీ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ప్రైవేటైజేషన్ అవ్వకుండా మీరు వచ్చినటువంటి మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలని కోరుతూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు.